వెలుగు కలిగెను. నీ జీవితంలో దేవుడు వెలుగునివ్వబోతూ ఉన్నాడు. ఈ యొక్క 2024వ సంవత్సరం అంతా నూతనమైన వెలుగు ప్రసరింపజేయబోతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. గొప్ప వెలుగు, గొప్ప జీవితము, గొప్ప ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి మనము పొందుకోబోతూ ఉన్నాం. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు చాలమ్మా, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. హల్లెలూయా. మనము ఎవరికంటే వెలుగు సంబంధులం. క్రైస్తవులు ఎవరైనా మీరు ఎవరంటే మేము వెలుగు సంబంధులం, యేసుని బిడ్డలం. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు సూచించాను. హల్లెలూయా. అందుకే అంధకార పనులకు, చీకటి పనులకు క్రైస్తవులు వెళ్ళకూడదు. ఎందుకు చేతనగా మనము వెలుగు సంబంధులం. లోక ఆటపాటలకు, లోక స్నేహాలకు మనం పరుగులు ఎట్టకూడదు. ఎందుకు చేతనగా లోకము నుండి దేవుడు నిన్ను వేరుపరిచాడు. మనము